అందరికీ నమస్కారం. రేపు 7వ తేదీ నాడు జలాల్ బుఖారీ ఉర్సు ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ప్రాచీన దేవస్థానం అయినటువంటి జలాల్ బుఖారీ ఉర్సు ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. ఈ ముతవల్లి సజ్జాద్ నచి ఇబ్రాహీం ఆధ్వర్యంలో చేపట్టడం జరుగుతుంది. వారి నివాస గృహం నుండి గంధం తీసుకొని మధ్యాహ్నం 1 గంట వరకు దర్గాల సమర్పించడం చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ భక్తులు అధిక సంఖ్యలో వచ్చి తమ తమ మొక్కులను తీర్చుకుంటారు. వారు కోరిన కోరికలను తీరుస్తాయి వాళ్ళ నమ్మకం. ప్రతి ఏటా 7వ తారీఖు నాడు ఈ ఉర్సు ఉత్సవాలను నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా అధిక సంఖ్యలో భక్తులు వచ్చి తమ మొక్కులను తీర్చుకోవాలని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుచున్నాము. అదేవిధంగా అన్నదాన కార్యక్రమం కూడా చేపట్టడం జరుగుతుంది. 8వ తారీఖు నాడు దీపారాధన కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది. ఇది ప్రతి సంవత్సరం ఉర్సు ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఇది భారతదేశంలోని ప్రాచీన కాలంది దర్గా ఉన్నది. దీన్ని భక్తులు దీన్ని ఆచరిస్తారు, దీన్ని నమ్ముతారు. బాల్కొండ భక్తులందరూ అధిక సంఖ్యలో వస్తారు. ఇది భారతదేశంలో అతిపెద్ద అయినటువంటి, అదేవిధంగా దీనికి అనుకూలంగా ప్రజలు ఈ ఉత్సవాలకు ఉత్సాహంగా వచ్చి పాల్గొంటారు. अस्सलाम वालेकुम रहमतुल्लाहि वबरकातुहू। बालकुंडा हज़रत सैयद जलाल बुखारी रहमतुल्लाह अलैह का संदल कल बाज़ोहर के 7 तारीख को बाज़ोहर के हमारे घर से निकाला जाएगा। और मैं सैयद इब्राहिम हज़रत सैयद जलाल बुखारी रहमतुल्लाह अलैह सज्जाद नशी और मुतवली हूँ। मैं हज़रत सैयद जलाल बुखारी रहमतुल्लाह अलैह दरगाह पे जो भी आते हैं, जो जादू मंत्र टोना जो भी है, शफ़ाओं की यहाँ पे शफ़ा हो जाती है। जितने भी लोग आते हैं अपने हिसाब से वो लोग अपने हिसाब से फ़ायदा उठा के दुआओं के खातिर शफ़ा पाते हैं और औलाद के खातिर मन्नतां मुरादां जो भी है वो यहाँ पे करते हैं। बेशक आप लोग भी सुबह संदल में, और आप सब लोग सबसे गुजारिश है कि आने की कोशिश करें, आप भी आके दुआ में शामिल हो जाए।